వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వీళ్లను మనుషులనాలా, కిరాతకులనాలా, రాక్షసులనాలా? అంతకంటే పెద్ద పదం ఏమైనా ఉందా? అత్యంత దయనీయంగా, అత్యంత హేయంగా, అత్యంత పాశవికంగా ప్రవర్తించిన వీళ్ళు నిజంగా మానవ రూపంలో ఉన్న రాక్షసులే. రాక్షసులు ఎలా ఉంటారో పురాణాల్లో చూసాం, కానీ ఈ టైంలో కూడా రాక్షసులు ఉన్నారంటే వీళ్ళే అసలైన రాక్షసులు, కిరాతకులు, దానవులు. అవును, వాళ్ళిద్దరూ ఆటో డ్రైవర్లు. ఆటో డ్రైవర్లకు చెడ్డ పేరు తీసుకొస్తున్న మహా కిరాతకులు. హాయిగా ఆటో నడిపించి తమ కుటుంబాలని పోషించుకోక ఓ మహిళపై పాశవిక అత్యాచారానికి పాల్పడి ఆమెను పరలోకానికి పంపారు. ఎస్, వాళ్ళు కిరాతకంగా, దారుణంగా, అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఓ వారం రోజుల కింద, 5 రోజుల కింద అత్తాపూర్లో ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మూసీ నది ఒడ్డున కిస్మత్పూర్ బ్రిడ్జ్ కింద అత్యంత దారుణమైన పరిస్థితిలో ఆ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఎవరంటూ ఆరా తీస్తే ఆమె యాకత్పురా ప్రాంతానికి చెందిన ఒక మహిళ. ఆమెను అక్కడ శవంగా గుర్తించారు. అసలేం జరిగింది? అత్యంత దారుణమైన రీతిలో ఆమె అలా అక్కడ ఒక మృతదేహంగా పడిపోవడానికి కారణం ఏంటి? పోలీసులు ఈ కేసును సవాల్గా స్వీకరించారు. మామూలుగా కాదు, పోలీసుల దర్యాప్తు చాలా కీలకంగా ఉంటుంది, చాలా 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 లోతుగా ఉంటుంది. ఈ కేసులో ఈ విషయం బాగా స్పష్టమైంది. ముందుగా ఆ మహిళను గుర్తించారు. ఆమె యాకుత్పురా ప్రాంతానికి చెందిన ఒక మహిళ. ఆమె అత్తాపూర్కి వచ్చి అక్కడి కళ్ళు కంపౌండ్లో ఫుల్లుగా మద్యం సేవించింది. అక్కడి నుంచి తూలుతూ పడుతూ బయటికి వచ్చింది. ఆ తర్వాత అదృశ్యమైంది, అక్కడ శవంగా తేలింది. అసలు ఇది ఎలా జరిగింది? పోలీసులు దీన్ని సవాల్గా తీసుకొని ఒక్కొక్క పాయింట్ను, ఒక్కొక్క యాంగిల్లో దర్యాప్తు కొనసాగించారు. రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దీంట్లో కీలకమైన, అద్భుతమైన ప్రగతిని సాధించారని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసుల దర్యాప్తు అక్కడ మామూలుగా లేదు. ప్రతిదీ చూశారు, ప్రతిదీ క్షుణ్ణంగా గాలించారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు. ఆ ప్రాంతానికి వచ్చే వాహనాల కదలికలను సీసీ ఫుటేజ్ల ద్వారా పరిశీలించారు. గల్లీ తిరిగారు. జాగిలాలు పెట్టుకుని మరి ఆ గల్లీలన్నీ శోధించారు. ఈ సీసీ కెమెరాలే ఆ నిందితులను పట్టించాయి. అత్తాపూర్ టు నాంపల్లి వరకు ప్రతిదీ గాలించారు. ప్రతి సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. 2 ఆటో డ్రైవర్లే ఈ అఘాయిత్యానికి కారకులని తేల్చేశారు. టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన ఈ 2 ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ళు ఉపయోగించిన ఆటో ఎటెటు వెళ్ళిందో ప్రతి సీసీ కెమెరాను గాలించి ఆ 2ని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. దిగ్భ్రాంతి కలిగించే విషయాలే వెల్లడయ్యాయి. అవును, ఆ మహిళ అత్తాపూర్లో కళ్ళు తాగి రోడ్డు మీదకి వచ్చినప్పుడు అక్కడే కళ్ళు తాగడానికి వచ్చిన ఈ 2 కూడా ఆమెను గమనించారు. ఆమెను అక్కడి నుంచి ఆటోలో తీసుకెళ్ళి మూసీ నది దగ్గర కిస్మత్పూర్ బ్రిడ్జ్ కింద ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఊరుకున్నారా? ఆమె తమకు సహకరించట్లేదంటూ మాటల్లో చెప్పరాని వ్యవహారంగా, మాటలో చెప్పలేని విధంగా ఆమెపై ప్రవర్తించారు. ఆమె ప్రాణాలు తీశారు. అవును,
అత్యంత దారుణంగా, హేయంగా, కిరాతకంగా ఆమెపై మానవ మృగాలు దాడి చేశాయి. ఆమె అసువులు బాసింది. ఈ సంఘటన సైబరాబాద్లో కలకలం రేపింది. ఆ ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు. వాళ్లకు పూర్వపరాల నేర కథ ఏమైనా ఉందా, నేర చరిత్ర ఏమైనా ఉందా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఒక అబల ఆమె కళ్ళు తాగింది. ఆమె అలవాటు కళ్ళు తాగడం, కాస్త ఎక్కువే తాగింది. ఆ ఎక్కువ కళ్ళు తాగడం ఆమెకు శాపంగా మారింది. వీళ్ళు ఆమె పట్ల అత్యంత నీచంగా, అత్యంత దారుణంగా, రాక్షసుల్లా, కిరాతకుల్లా, మానవ మృగాలుగా ఆమెపై వ్యవహరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి ఆమె అంతు చూశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పోలీసుల కటకటాలో ఉన్నారు. పోలీసులు వీళ్ళని విచారిస్తున్నారు. ఇంతకుముందు కూడా ఇలాంటి క్రైమ్ ఏమైనా చేశారా అంటూ ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా వీళ్ళిద్దరూ ఆటో డ్రైవర్లు కాదు, ఆటో డ్రైవర్ల ముసుగులో ఉన్న అత్యంత కిరాతకులు.